హాయ్ డార్లింగ్స్, ఇప్పుడే మన డార్లింగ్ ప్రభాస్ది ది రాజాసాబ్ టీజర్ చూసా. నా హానెస్ట్ రివ్యూ ఎక్కడెక్కడ నచ్చింది ఎక్కడెక్కడ నచ్చలేదో చెప్తా. దాంతోపాటు కొన్ని డీటెయిల్స్ అయితే నేను అబ్జర్వ్ చేసా. ఆ డీటెయిల్స్ని మీతో షేర్ చేసుకుంటామాట. మన ప్రభాస్ గారి లుక్స్ అయితే అదిరిపోయాయి. అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి. ఒక 10-12 ఏళ్ళు అయిపోయినట్టుంది డార్లింగ్, బుజ్జిగాడు ఈ టైప్లో ప్రభాస్ని చూసి. దాని తర్వాత మనకు వచ్చిన బాహుబలి దగ్గర నుంచి కూడా అన్నీ కొంచెం సీరియస్ రోల్సే ఉంటాయి అన్నమాట. అంతగా తన కామిక్ యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేసేలాగా అయితే ఎక్కడా లేవు ఇప్పటిదాకా. థ్యాంక్ గాడ్. మళ్ళీ అది చూసేసరికి కొంచెం చాలా బాగా అనిపించింది. కొన్ని విజువల్స్ అయితే చాలా సీనిక్గా చాలా బాగున్నాయి. కొన్ని విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. వాటర్ సిమ్యులేషన్ షాట్ ఉంది సరే, బ్లడ్ వాటర్ అనేది కాళ్ళ మీదకి వస్తుంది, అదొకటి చాలా బాగుంది. అండ్ స్మోక్ సిమ్యులేషన్ షాట్ ఉంది, అది బాగుంది. అండ్ టీజర్ ఎండింగ్లో మనకి ఫైర్ సిమ్యులేషన్ ఒకటి చూపించారు, అది కూడా చాలా న్యాచురల్గా ఉంది. నేను ఒక్కొక్క ఫ్రేమ్ ఆపి మరీ చూసామాట. 0.2x పెట్టుకున్న ఒక్కొక్క ఫ్రేమ్ చాలా బాగున్నాయి. అవి అయితే చాలా టైం తీసుకున్నారు, ప్లస్ ఆ ఎఫర్ట్ అయితే మనకు కనిపిస్తుంది. చాలా రిచ్ అండ్ గ్రాండియర్గా ఉన్నాయన్నమాట విజువల్స్ అనేవి. కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. స్టార్టింగ్లో క్యాట్ ఒకటి, అండ్ టీజర్ ఎండింగ్లో మనకు ఒక దయ్యాన్ని ఇట్లా మీదకి వస్తున్న చూపించారు, అక్కడ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉండే. ఇవైతే అస్సలు బాలేవు. ఇవి అంతగా మూవీని అయితే ఎఫెక్ట్ చేయవని నాకైతే అనిపించింది అనమాట. దీంట్లో నాకు తెలిసి 3 హీరోయిన్స్ అనుకుంటా, కానీ టీజర్లో మనకి 2 మాత్రమే హైలైట్ చేశారు, నిధి అగర్వాల్ అండ్ మాల్వికా మోహన్. ఇంకొకటి మూవీలో కమెడియన్స్ కూడా చాలామంది ఉన్నారు, సత్య, సప్తగిరి, ప్రభాస్ సీను. అండ్ ఒక సీన్లో నాకు యోగి బాబులా కనిపించాడు, మరి అతనో కాదో నాకు తెలియదు, కానీ యోగి బాబు కూడా ఉన్నాడు అనుకుంటా. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే యోగి బాబు ప్రొఫైల్లో కూడా రాజాసాబ్ 2025 అని ఉన్నట్టున్నాడు. టీజర్లో హైలైట్ కాలే, కానీ ఒక చోట ఎక్కడో ఒక చోట కనిపించాడు. చీకటిగా ఉండడం వల్ల సరిగ్గా కనిపించలే. అండ్ ఇంకొక ఆయన కూడా ఉన్నారు, అదే టీవీ గణేష్. ఎవడరా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, బీచ్లో డైలాగ్ ఉంటుంది కదా ఆయన. కమెడియన్స్ని మాత్రం మూవీలో గట్టిగానే తీసుకున్నారు, చూడాలి. ఇంకా ఈ టీజర్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుంటే నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ చెప్తా. నాకు కొంచెం స్టోరీ ఇలా ఉండొచ్చు అని అనిపించింది, అది కూడా చెప్తా. ముందే చెప్తున్నా, ఇది నా ఊహ, నేను మాత్రం కల్పించింది, ఓకేనా. స్టార్టింగ్ మనకు ఓపెన్ చేయగానే మన సంజయ్ దత్ క్యారెక్టర్ని ఇంట్రడక్షన్ చూపిస్తున్నారు. తన ఆస్తి తనకు మాత్రమే దక్కాలి, ఇంకెవ్వరికి దక్కకూడదు, తన తదనంతరం కూడా తనకు మాత్రమే ఉండాలి అన్న మైండ్ సెట్తో ఉండే క్యారెక్టర్ని చూపిస్తున్నారు. తర్వాత మనకి కొన్ని షార్ట్స్ అనేవి చూపించారు మధ్యలో. ఆ షార్ట్స్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, సంజయ్ దత్ కొన్ని పూజలు అనేవి చేసి తను చనిపోయిన తర్వాత కూడా ఆ ఇంట్లోనే బందీగా ఉండేలాగా చేయించుకున్నాడు అనిపించింది. 2 షార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇట్లా తాడుతో లాగే షార్ట్స్, తలకిందులుగా వేలాడి సంథింగ్ వాటర్లోనే దేంట్లోనే డిప్ చేస్తున్నారు అతన్ని, అదొక షార్ట్. ఇంకొకటి ఏంటంటే కూర్చుని సంథింగ్ హోమం లాంటిది ఉంది, అక్కడ ఏదో సంథింగ్ పూజ చేస్తున్నాడు. అండ్ మనకి దాని తర్వాత లాక్ చూపించారు, ప్లస్ ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది, నా ఇల్లే నా దేహం అని చెప్పి, నా బాడీ ఇల్లు 2 సేమ్ అన్నట్టుగా ఒక డైలాగ్ కూడా ఉంది. మేబీ ఇట్లా బందీ చేయించుకోవాలనుకుంటున్నాడని ఆ షార్ట్స్తో నాకు అర్థమైంది అలాగా. ఇది మన సంజయ్ దత్ క్యారెక్టర్. ఇంతకీ మన ప్రభాస్ దీంట్లోకి ఎలా వచ్చాడంటే, దానికి చిన్న థియరీ ఉంది నాకు. యాక్చువల్గా మనకి ప్రభాస్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక చిన్న డైలాగ్ అనేది మనకి చెప్పారు స్టార్టింగ్లో. అసలే మనవి అటు ఇటుగా ఉండే లైఫ్స్ అన్నట్టుగా ఒక డైలాగ్ అనేది చెప్పించారు కదా. అక్కడి నుంచి ఏమర్థమైందంటే, తిను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ లాగా మనకు చూపించారు. అండ్ అప్పుడప్పుడు కొన్ని ఫైట్లు చేస్తున్నట్టుగా మనకి ఆ సీన్స్ అయితే చూపించారు. నాకు తెలిసి ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా మాలవిక మనకి ప్రభాస్కి పరిచయం అవుతుంది. తన దగ్గర నుంచి తను మనోడికి యూస్ చేసుకుని వీళ్ళిద్దరూ కలిసి కోట దగ్గరికి వెళ్తారేమో అని అనిపించింది. తర్వాత ఈ కోటలకి ఎంటర్ అవ్వాలంటే వీళ్ళకి ఒక ట్రంప్ కార్డ్ కావాలి. ఆ ట్రంప్ కార్డే మన నిధి అగర్వాల్ అనుకుంటా. తర్వాత అక్కడి నుంచి చర్చిలోకి సీన్ షిఫ్ట్ అయింది. తను అక్కడ నన్నని చూపించారు. అక్కడి నుంచి నిధి అగర్వాల్ని తిను లవ్ అని చెప్పి వంకతో చిన్న ట్రాప్ లాంటివి చేసి తన హెల్ప్తో ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతారు అనుకుంటున్నాం. దాని తర్వాత మనకి ఇంకొక సీన్ కూడా చూపించారు. ఇట్లా చెస్ట్ ఓపెన్ చేస్తే సంథింగ్ కొన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఇలా మనకి చూపించారు. మేబీ ఇదే ఫస్ట్ సీన్ అనుకుంటా. ఆ చెస్ట్ ఓపెన్ చేసేది కూడా మన ప్రభాస్, ఎందుకంటే ప్రభాస్కి ఫస్ట్ నుంచి కూడా చేతికి ఒక బ్యాండ్ అనేది ఉంది మాట. సంథింగ్ ఒక తాడు లాంటిది కట్టుకుని ఉన్నాడు. ఇది ఓపెన్ చేసేటప్పుడు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అది మన ప్రభాస్ అని. సో నాకు తెలిసి ఇక్కడి నుంచి తనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని అనుకుంటారు. సో వీళ్ళందరూ ఇక్కడి నుంచి అవి తీసుకుని బయటికి పోదాం అనుకునేసరికి మనకి మన సంజయ్ దత్ ఎంటర్ అవుతాడు అనుకుంటాం. మన సంజయ్ దత్ ఆల్రెడీ ఒక పూజ చేసుకుని సంథింగ్ డార్క్ మ్యాజిక్ ఏదో ఒకటి చేసి ఆ ఇంట్లోనే తను బందీగా ఉండేలా చేసుకున్నాడు అనుకున్నాం కదా. సో నాకు తెలిసి అవన్నీ కూడా మనకి ఆ ఇల్లు మొత్తం కూడా అతని కంట్రోల్లోనే ఉన్నట్టుగా మనకు చూపిస్తారు అనుకుంటా. పారానార్మల్ యాక్టివిటీస్ ఏవో జరుగుతున్నట్టుగా వీళ్ళకి అక్కడి నుంచి
స్టార్ట్ అవుతుంది వీళ్ళందరికీ. ఇలా జరుగుతున్నప్పుడు మనకి కొన్ని కామెడీ సీన్స్ అనేవి చూపించారు. అండ్ ఇంకొకటి ఒక సీన్‌లో మన సత్య ఒక స్టిక్ అనేది పట్టుకున్నాడు. దానికి సంథింగ్ ఒక కుండ లాంటిది ఏదో ఉందిమాట. మేబీ ఇది ఎవరిదైనా అస్థికలైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. సంథింగ్ ఏదో వచ్చి దాన్ని గుద్దేసి ఎళ్ళంగానే నెక్స్ట్ సీన్‌లో ఆ కుండ పగిలిపోయి దాని నుంచి ఇట్లా స్మోక్ లాంటిది బయటకొచ్చి ఇట్లా ఒకటి చూపిస్తున్నారు. మేబీ మన సంజయ్ దత్ ఆత్మ దాంట్లో ఉండొచ్చు. మన రాజాసాబ్‌ది. అతను బయటికొచ్చి ఎవరినైనా పొజెస్ చేయడానికి కానీ ట్రై చేయొచ్చు. లేకపోతే అక్కడ తిరుగుతూ ఉండొచ్చు. ఇంకొక 3 షాట్స్ ఉన్నాయి. అవి అక్కడక్కడ వచ్చాయి. ఫస్ట్ షాట్ ఏంటంటే ఇలాగా ప్రభాస్‌ది చేయి కనిపిస్తది. చేతికి ఆ తాడు ఉంటది. ఏదో అందుకోవడానికి వెళ్తున్నట్టుగా కనిపిస్తుందన్నమాట. అదేంటనేది మనకు తెలీదు. వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ వెనక్కి లాగుతున్నారు. ఇక్కడి నుంచి నాకు తెలిసి నెక్స్ట్ షాట్ అనేది నెక్స్ట్ ట్రాన్సిషన్ ఎటుంటదంటే మొత్తానికి మనోడు అది అందుకుంటాడు. ఈ తాడు తెగిపోవడం ఏదో జరుగుతది. అది జరిగిన తర్వాత అది అందుకోగానే మన రాజసాబ్ ఆత్మ మన ప్రభాస్‌ని పొసెస్ చేస్తది. అప్పుడు నెక్స్ట్ సీన్ ఎట్లుంటదంటే మన టీజర్‌లో క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే హీరోయిన్స్ కానీ, మిగతా క్యారెక్టర్స్ కానీ అందరూ ఇట్లా పైకి చూస్తున్నట్టుగా ఒక షాట్ ఉండే. సంథింగ్ ఇంకోటి అప్‌సైడ్ డౌన్ టైప్‌లో వీళ్ళు ఇక్కడుంటే పైన కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఇట్లా రౌండ్‌గా ఎవరైతే రౌడీలు మనం పట్టుకోవడానికి చూసారో వాళ్ళు పైనున్నారు. హీరోయిన్స్, మిగతా కమెడియన్స్ వీళ్ళందరూ పైకి చూస్తున్నట్టుగా మనకు చూపించారన్నమాట ఆ షాట్. ఆ షాట్‌లో మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఆ విలన్స్ అందరిని ఒకడు ఇలా గుద్దుతున్నట్టుగా దాన్ని జూమ్ చేసి చూస్తే ఆ కుర్చీలో కూర్చుంది మన ప్రభాస్ మాట. మనకు స్టార్టింగ్‌లో ఒక మోషన్ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు కదా! ఓల్డ్ లుక్‌తో. ఎగ్జాక్ట్ సేమ్ లుక్‌తో కుర్చీలో కూర్చొని ఎవరినో కొడుతున్నట్టుగా మనకు చూపిస్తాడు. ఆ పిక్చర్‌ని మనం రొటేట్ చేసుకొని జూమ్ చేసి చూస్తే అది ప్రభాస్ మాట. ఇక్కడ ఆత్మ అనేది పొసెస్ చేసింది. నాకు తెలిసి ఇదైతే ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకుంటున్నా. ఈ సీన్ అయితే థియేటర్‌లో గట్టిగానే ఉంటదనిపిస్తుంది. మన తమనన్న బీజీఎం కూడా సెట్ అయితే పర్ఫెక్ట్‌గా ఇంకా వేరే ఉండొచ్చు ఇది. దీని తర్వాత సంథింగ్ ఏవో జరిగి మనోడికి మొత్తానికి ఆ తాడు కట్టడమో ఏదో జరుగుతది. దాని తర్వాత మనోడికి ఫ్లాష్ బ్యాక్ ఒక షాట్‌లో రెడ్ కలర్ వాటర్ బ్లడ్ ఏదో కాళ్ళకి తగులుతదని చెప్పా కదా! మేబీ అది తగిలిన తర్వాత మనోడు ఒక సీన్‌లో క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే దేని గురించో బాధపడుతున్నట్టు కళ్ళు మొత్తం ఇట్లా వాటరీ అయిపోతాయన్నమాట. అంటే మేబీ ఫ్లాష్ బ్యాక్ ఏదైనా ఉండొచ్చు. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. లేకపోతే మన ప్రభాస్‌కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళదే ఈ కోట అయ్యుండొచ్చు. కరెక్ట్‌గా అదే షాట్ వస్తున్నప్పుడు మనకి సముద్రగని గారి క్యారెక్టర్ కూడా చూపించారు. ఈ రాజాసాబ్‌కి తమ్ముడైనా అయ్యుండొచ్చు. లేకపోతే అతని మెయిన్ అయినా అయ్యుండొచ్చు. మేబీ ప్రభాస్‌కి తాతయ్యనా అయ్యుండొచ్చు. క్లియర్‌గా తెలియలేదు గానీ ఇలా అయ్యుండొచ్చు అనిపించింది. మన సంజయ్ దత్ క్యారెక్టర్ వీళ్ళనందరినీ చంపేసి ఈ ఆస్తి మొత్తం తను సొంతం చేసుకున్నాడా? లేకపోతే సంథింగ్ మన ప్రభాస్ ఫ్యామిలీ వాళ్ళదే ఏదన్నా అయితే వాళ్ళని చంపేసి ఇలా తీసుకున్నాడా? ఇది మొత్తం నాకే కావాలి నాదే అన్నట్టుగా ఆ క్యారెక్టర్‌ని అయితే డిజైన్ చేశారు సంజయ్ దత్‌ని. మేబీ 2 అయ్యే ఛాన్స్ ఉంది. డ్యూయల్ యాక్షన్ అయ్యుంటే కనుక మేబీ ప్రభాస్ తాత గాని, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ గాని అయ్యుండొచ్చు. లేదంటే సముద్రగని క్యారెక్టర్ చూపించారు కదా! ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన బ్యాక్ స్టోరీ అయినా మనకి ఎమోషనల్‌గా చూపించుండొచ్చు. దాంతో ప్రభాస్ అనేది బాధపడి ఫైట్ చేసి వీళ్ళకి ఇలా విముక్తి ఇవ్వాలి టైప్‌లో అనుకుంటున్నాడేమో అని అనుకున్నాను నేను. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఏమవుతదంటే నాకు తెలిసి మన సంజయ్ దత్‌కి ఏదైతే ఇల్లు అంటే చాలా ప్రేమ కాబట్టి ఈ ఇల్లు మొత్తాన్ని తగలబెట్టేస్తే ఈ ఆత్మ అనేది ఇక్కడి నుంచి వెళ్ళిపోతది అనుకుంటా. క్లైమాక్స్ నాకు తెలిసి ఇట్లాగే సింపుల్‌గా తేల్చేస్తారని అనిపిస్తుంది. అది క్లైమాక్స్ ఫైట్ అయ్యుండొచ్చేమో అనిపించింది. ఆ ఫైర్‌ది. ఆ కొరడా అనేది ఇలా తిప్పి ఏదైతే సంజయ్ దత్ ఫోటో ఉందో అటుపక్కకి ఇసురుతున్నట్టు కూడా మనకి చాలా క్లియర్‌గా చూపించాడనమాట. మేబీ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్‌గా ఎవరితో ఫైట్ చేస్తున్నాడు అనేది సరిగ్గా చూపించలే గానీ గాల్లో అట్లా బౌన్స్ అవుతున్నట్టుగా ఆ సీన్ చూపించాడు. నాకు తెలిసి ఇది క్లైమాక్స్ ఫైట్ అనుకుంటున్నా. దీని తర్వాత ఆ ఇల్లుని తగలబెట్టేస్తాడు. తర్వాత ఆత్మ అనేది పోతది. అలా హ్యాపీ ఎండింగ్ ఇవ్వచ్చు. నాకైతే ఇలా అనిపించింది. మళ్ళీ చెప్తున్నా ఇదంతా నా ఊహ, నా కల్పితం అంతే. మేబీ స్టోరీ ఇంకా ఉండొచ్చు. దాంట్లో ఇంకా చాలా ట్విస్టులు ఉండొచ్చు. నాకు అనిపించింది మాత్రం నేను చెప్పాను. ఇంతకీ నా ఊహ ఎలా ఉంది? నా ఎక్స్‌ప్లనేషన్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు చెప్పండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.